यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఈవేళ రాజ్య యుగ ధర్మాలు, కలియుగ దోషాల నుంచి విముక్తి పొందేటువంటి ఉపాయం నామ సంకీర్తనమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సుఖ మహర్షి అంటున్నారు కదా పరీక్షణ్ మహారాజుతోటి, ఈ భూమి తనని జయించడంలో చాలా త్వర కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసి ఆ భూమి పరిహసిస్తుందిట, నవ్వుకుంటుందిట. ఆహా, ఈ రాజులు మృత్యువు చేతిలో
ఆట వస్తువులై ఉండి కూడా నన్ను జయించాలనుకుంటున్నారు కదా అనుకుంటుందిట. ఈ రాజులు ఈ కోరిక చేత నీటి బుడగలాంటి అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని విశ్వసిస్తున్నారు కదా. ఈ శరీరం ఏదో నిత్యంగా ఉంటుంది అని, వారు సంపాదించేటువంటి ధనాదులన్నీ నిత్యమైనటువంటివని, వీటితో మేము అద్భుతమైనటువంటి భోగాలు అనుభవిస్తామని భ్రమ చెందుతున్నారు కదా. వారందరూ గొప్ప పండితులైనప్పటికీ కూడా, ఎంత గొప్ప తెలివితేటలు కలిగి ఎంతో అద్భుతంగా సంపాదించి ఎంతో కాలం జీవించాలనేటువంటి అనేక రకాల ప్రయత్నాలు చేసి వాళ్ళు జీవిస్తున్నా వారి యొక్క కోరిక విఫలమే అవుతుంది అనుకున్నదిట. ఎందుకంటే వాళ్ళందరూ అనుకుంటారట, ముందు వాళ్ళు గ్రంథాదులు అధ్యయనం చేసి ఉంటారు కనుక శాస్త్రాదులన్నీ, ఇంద్రియాలు అనేటువంటి అరిషడ్ వర్గాన్ని కూడాను జయించి, ఆ తర్వాత రాజుల్ని మంత్రుల్ని వశం చేసుకొని, ఆ తర్వాత పౌరులని బంధువుల్ని అలాగే ఏనుగుల్ని వశం చేసుకునేటువంటి వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడాను వశం చేసుకొని, ఆ తర్వాత వీళ్ళందరితో పాటుగా శత్రువుల్ని సంహరించి క్రమంగా ఒక్కొక్క రాజ్యాన్ని పొందుతూ సముద్ర తీరం వరకు ఉండేటువంటి పృథివినంతటిని కూడా మనం జయించాలి అని ఎన్నో రకాల ఆశలు పొందుతారట. ఇట్లా ఆశాబద్ధమైనటువంటి మనస్సుతోటి ఆ రాజులందరూ కూడాను పాపం దగ్గర పడుతున్నటువంటి మృత్యువుని మాత్రం తెలుసుకోలేకపోతారు. జీవితకాలమంతా కూడాను ఇలాగే సంపాదించాలి అనేటువంటి తపనతోనే జీవిస్తూ తనకి మృత్యువు దగ్గర పడుతున్నటువంటి సమయాన్ని కూడా, తను వృద్ధాప్యంలోకి వెళ్తున్నాను అనేటువంటి సమయాన్ని కూడా గుర్తించలేక ఉండిపోతారు కదా అంటున్నదిట భూమాత. సముద్ర పర్యంతం ఉండేటువంటి భూమినంతటినీ కూడాను జయించి, సముద్రాలకి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా జయించడం కోసమని రాజులుట సముద్ర యాత్ర చేస్తారు. ఎందుకు? ఆ సముద్రానికి ఆవలి ఒడ్డునున్నటువంటి దేశాలు కూడా జయించాలని. కానీ వారు చాలా మూర్ఖులు కదా అంటోంది అమ్మ భూమాత. ఎందుకుట అంటే, జనులందరూ కూడా తమ మనస్సుని ఇంద్రియాలని వశం చేసుకొని, యథార్థంగా ఇంద్రియాలన్నిటినీ మనస్సుని వశం చేసుకోగలిగాడంటే మోక్షాన్నే పొందుతాడు. నిత్యమైనటువంటి మోక్షాన్నే పొందదగినటువంటి అద్భుతమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని పొంది అల్పమైనటువంటి ఈ భూమిని కోరుకుంటున్నాడు. వీడు నశ్వరం, అది నశ్వరం, నశించిపోయేవే. అందువల్ల మూర్ఖుడు అంటోంది. అలాంటి మూర్ఖ జనులు కదా. కానీ వీళ్ళు వశం చేసుకున్నటువంటి కొద్ది భూమితోనే ఆనందపడిపోతున్నారు. అది నిత్యం కానటువంటి దాంతో ఇంత పరిశ్రమ. కానీ మరి ఎంత కష్టపడతారు యుద్ధం చేయడానికి, ఆ రాజ్యాలు సంపాదించడానికి, ధనాన్ని సంపాదించడానికి. మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి అయినా కూడా ధన సంపాదన కోసం అని ఎంత కష్టపడతాడు. యథార్థంగా అంత శ్రమ కానీ లేదా ఈ ఆత్మ నిగ్రహం కానీ చీ ఇలాంటి వాటికి ఉపయోగిస్తే ఎంత తుచ్చాలైపోతున్నాయి అవే అని. మహర్షి అయినటువంటి మనువు, ఆయన యొక్క వంశీయులైనటువంటి రాజులు ఏ పృథివిని అయితే పరిత్యజించి వదిలేసేసి ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయారో, అజ్ఞులైనటువంటి వారే ఈ భూమిని జయించాలని ప్రయత్నం చేస్తారు. అది తెలుసుకోలేక వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. ఎంతో అద్భుతమైనటువంటి కీర్తి చరిత్ర కలిగినటువంటి మహారాజులైనటువంటి వాళ్ళు కూడా. కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి రాజుల యొక్క చరిత్రలన్నీ వింటూనే ఉన్నారు. వాళ్ళు వచ్చారని తెలుసు, వాళ్ళు వెళ్ళిపోయారని తెలుసు, ఈ మధ్యలో అనేక రకాల తిప్పలు పడ్డారని తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా అజ్ఞానం చేత ఈ భూమిని జయించాలని వీళ్ళు తప్పిస్తూనే ఉంటారు.
ఎందుకు? నా మీద ఉండేటువంటి మమకారం చేత. నా మీద ఉండేటువంటి మమకారం వల్ల దుష్టులైనటువంటి తల్లిదండ్రులు, పుత్రులు, భ్రాతృలు అంటే అన్నలు మొదలైనటువంటి వారు, వాళ్ళ గురించి ప్రధానంగా దుష్టులైనటువంటి ఈ తల్లిదండ్రుల్లో కానీ, లేకపోతే పుత్రుల్లో కానీ, లేకపోతే అన్నదమ్ముల్లో కానీ నా గురించి గొప్ప వివాదాలు అనేటువంటివి చెలరేగుతూ ఉంటాయి. మూర్ఖుడా, ఈ భూమి అంతా కూడా నాకే లభించింది. వాళ్ళు కొట్టుకుంటారు ఇలాగా, నువ్వేమనుకుంటున్నావు ఇది నాది అని పరస్పరం వివాదపడుతూ ఉన్నటువంటి రాజులు ఇద్దరూ కూడాను ఒకరినొకరు సంహరించుకొని చివరికి ఏది పొందకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి నేను మాత్రం సత్యమే, నా గురించి కొట్టుకొని వాళ్ళిద్దరు మాత్రం పోతూ ఉంటారు. చూడు, పృథువు అనేటువంటి చక్రవర్తి, పురూరవుడు కానీ, గాధి కానీ, నహుషుడు కానీ, భరతుడు కానీ, కార్తవీర్యార్జునుడు కానీ, మాంధాత కానీ, సగరుడు కానీ, రాముడు కానీ, ఖట్వాంగుడు కానీ, దుందుహుడు, రఘువు, తృణబిందువు, యయాతి, శర్యాతి, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలాశ్వుడు, అలాగే కకుత్సుడు, నలుడు, నృగుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, లోక భయంకరమైనటువంటి రావణుడు, అలాగే నముచి, శంబరుడు, నరకుడు, హిరణ్యాక్షుడు, తారకుడు, ఇతరమైనటువంటి దైత్యులు, మహారాజులు అందరూ కూడాను సర్వజ్ఞులుగాను, శూరులుగాను, సర్వ విజేతలుగాను, అపరాజితులుగాను ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా మీద మమకారంతోనే బతికారు. కానీ మరణస్వరూపులైనటువంటి వాళ్ళందరూ అకృతార్థులైపోయి కాలాన్ని కథాశేషంగా మిగిల్చుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క చరిత్రలన్నీ కథల్లో వినడమే తప్ప వాళ్ళు మిగిలిలేరు కదా. నేను ఓ రాజా, పరీక్షణ్ మహారాజు గారు చెప్తున్నారు, మహారాజుకి చెప్తున్నారు సుఖమహర్షి, రాజా నేను నీకు విజ్ఞాన వైరాగ్యాలని గురించి వర్ణించేటువంటి ఉద్దేశ్యంతోనే ఈ జగత్తులో యశస్సును విస్తరింపజేసి చివరికి మరణాన్ని పొందినటువంటి మహాపురుషుల యొక్క చరిత్రలన్నీ నీకు వర్ణించాను. ఎందుకు వర్ణించాను? నీలో ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కలిగించడం కోసం. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకేమిటి తెలిసింది? ఏది శాశ్వతం కాదు. ఇంత కష్టపడినా కూడాను చిట్ట చివరికి అశాశ్వతమైనటువంటి వాటిని పొందడానికే కదా. అదే ఈ శ్రమ పరమాత్మ కోసం కనుక చేస్తే మనం మోక్షమే పొందుదాం కదా అనేటువంటి ఒక జ్ఞానం కలగడానికి, ఇవి అశాశ్వతములు అని తెలిసినప్పుడు దీని మీద వైరాగ్యం కలగడానికి. నీకు నేను చెప్పానయ్యా ఆ మహాపురుషుల యొక్క చరిత్రలన్నీ. ఈ చరిత్ర వర్ణన అంతా కూడాను వాగ్విలాసం మాత్రమే. ఇది నీకు జ్ఞాన వైరాగ్యాలు కలిగించడం కోసం చెప్పింది, అంతేగాని ఇది పురుషార్థం కాదు. మహానుభావులైనటువంటి ఈ రాజుల యొక్క చరిత్రలు తెలుసుకొని మనం అద్భుతంగా మోక్షం పొందేస్తామనే కాదు. వీళ్ళ చరిత్రలు ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే, వీళ్ళందరి వల్ల ఓహో ఇలా నశించిపోయేటువంటి వాళ్లే కదా ఈ భూమిని కావాలని దాని మీద మమకారం, ఆ మమకారం మీద వాళ్ళందరూ కొట్టుకోవడాలు, లేకపోతే చంపుకోవడాలు, దీనివల్ల పాపాన్ని పొందడం తప్ప ఏమీ లేదు. కనుక నీకు జ్ఞానం కలగాలి, వైరాగ్యం కలగాలని చెప్పాను. ఇదంతా వాగ్విలాసం మాత్రమే, పరమార్థయుక్తం మాత్రం కాదు అని చెప్పేసి. ఇందులో కూడాను కొంతమంది రాజులైనటువంటి వాళ్ళు చాలా గొప్ప భక్తులై ఉన్నారు. అలాంటి మహానుభావులైనటువంటి భాగవతోత్తములైనటువంటి రాజుల యొక్క చరిత్ర మాత్రం పరమార్థం, గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళ యొక్క చరిత్రలని నీ జీవితం, అది కూడా నీకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కలిగించేది. అందువల్ల ఆ జ్ఞాన వైరాగ్యాలు వీటి వల్ల ఇలా కలుగుతుంది, వాటి వల్ల ఆ విధంగా కలుగుతుంది. అది కలిగి పరమాత్మ మీద ప్రీతిని కలిగిస్తుంది. వీళ్ళలాగా దీని మీద మమకారం అనేటువంటిది కలిగే ప్రయత్నం కనుక జరుగుతుంటే దాన్ని నిరోధించుకునే అవకాశం ఏర్పడుతుంది. నిరంతరం కూడా అన్ని విఘ్నాలని కూడా నాశనం చేయగలిగేటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క
మాహాత్మ్యాన్ని, చరిత్రని ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో ఆ మానవులు ఆ కృష్ణుడి మీద విశుద్ధమైనటువంటి భక్తి పొందుతారు. ఆ పొందేటువంటి అవకాశం వీళ్ళకి కలగాలంటే ప్రధానంగా ఆ కథల యొక్క శ్రవణం చేయాలి అన్నారు. అప్పుడు రాజు అన్నారు కదా, ఈ పరీక్షణ్ మహారాజు అంటున్నారు, మునివరా, మానవులందరూ కూడాను ఏ ఉపాయాలు అవలంబించి బాగా వృద్ధి పొందుతూ ఉన్నటువంటి కలి దోషాల్ని నాశనం చేసుకోగలుగుతారో ఆ విషయాన్ని నాకు ఉన్నట్లుగా చెప్పండి స్వామి. కలి విపరీతంగా వృద్ధి పొందుతోంది. ఈ వృద్ధి పొందుతున్నటువంటి కలిలో అయ్యో నేను ఎందుకు పుట్టానా అని దుఃఖపడేటువంటి వ్యక్తికి మోక్షం పొందడానికి ఏదైనా ఒక నావ, ఒక ఉపాయం కావాలి. అదిగో అలాంటి దాని గురించి చెప్పండి అని అడుగుతున్నారు. అలాగే యుగాలు ఉన్నాయి కదా, ఆ యుగాల పేర్లని, యుగ ధర్మాలని, అలాగే స్థితి ప్రళయ కాలాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పరిమాణాన్ని, అలాగే జగదీశ్వరుడైనటువంటి కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ ఎవరైతే నారాయణుడు ఉన్నారో ఆయన యొక్క స్వరూప జ్ఞాన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను నాకు వర్ణించి అనుగ్రహించండి అని అడిగాడు. అడిగితే అప్పుడు సుఖమహర్షి చెప్తున్నారు, రాజా, కృతయుగంలో యుగాల గురించి చెప్పమన్నావు కదా, చెప్తున్నాను. కృతయుగంలో ఆనాడు ఉన్నటువంటి జనుల చేత అనుష్ఠింపబడినటువంటి ధర్మం 4 పాదాలతో కూడుకొని ఉన్నది. సత్యం ఏమిటా 4 పాదాలు? 4 పాదాలని తెలుసు, ఏమిటా 4 పాదాలు గుర్తుపెట్టుకోవాలి. సత్యం, దయ, తపస్సు, దానం. సత్యం, దయ, తపస్సు, దానం, ఇవి 4 పాదాలు. ఈ 4 గుణాలు దాని యొక్క 4 పాదాలయ్యాయి. అలాగే అప్పుడు మానవులందరూ కూడాను సామాన్యంగానే సంతుష్టులై ఉండేవారు. ఎవ్వరూ కూడాను ఎప్పుడు దుఃఖంతో ఉండేటువంటి వాళ్ళు కాదు. ఏదైనా తృప్తిగా జీవనం సాగించేవారు. అందరి యందు దయ కలిగినటువంటి వాళ్ళు కూడా అయి ఉండేవారు. ఎప్పుడూ అందరితో స్నేహభావమే కానీ విరోధభావం ఎప్పుడూ కూడా ఉండేది కాదు. శాంత స్వభావులై ఉండేవాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు. అలాగే తితిక్షులై ఉండేవారు, ఓర్పు కలిగినటువంటి వారుగా. అలాగే ఆత్మతృప్తులై ఉండేవారు, ఎప్పుడు కూడా పరమాత్మ ధ్యానం చేస్తూ పరమాత్మ సంబంధంగా ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. సమదర్శులై ఉండేవారు, అందరినీ సమానంగా చూడగలిగే వాళ్ళు అయి ఉండేవాళ్ళు. అలాగే ఆత్మ పరిశీలన నిరంతరం కూడా చేసుకునేటువంటి వాళ్ళు అయి ఉండేవారు. ఇలాగా కృతయుగంలో ఉండేటువంటి వాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత త్రేతాయుగానికి వచ్చేటప్పటికే అసత్యం, హింస, అసంతోషం, కలహం అనేటువంటి 4 పుట్టాయి. ఏమిటవి? అసత్యం పుట్టింది అంటే అబద్ధం ఆడటం, హింస ఇంకొకరిని హింసించడం, అలాగే అసంతోషం, తృప్తి అనేటువంటిది లేదు, ఇంకా 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 అనేటువంటిది. అలాగే కలహం, ఎప్పుడు కూడా ఒకరినొకరు వివాదం, కొట్టుకోవడం, కలహం అనేటువంటి ఈ అధర్మాంశాలు ఇవన్నీ కూడా. ఈ అధర్మాంశాల ద్వారా క్రమంగా ధర్మం యొక్క 4 పాదాల్లో ఒక పాదం క్షీణించింది. రాజా, అప్పుడు అంటే ఆ యుగంలో, ఆ త్రేతాయుగంలో మానవులందరూ కూడా యజ్ఞయాగాది కర్మల్ని చేసేవారు ఎక్కువగా. ఆ కర్మల్లోనూ అలాగే తపస్సులోనూ నిష్ఠ కలిగినటువంటి వారుగా ఉండేవారు. అంటే పరమాత్మని పొందడానికి ఆ రోజుల్లో ఉపాయాలు ఇవన్నమాట. వాళ్ళకి తపస్సు చేస్తే పరమాత్మని పొందవచ్చు, అలాగే యజ్ఞయాగాది కర్మలు చేయడం వల్ల పరమాత్మని పొందవచ్చు అనేటువంటి ఇతర కోరికలు ఉంటే, కామ్యం ఉంటే కామ్యంగా, లేకపోతే పరమాత్మని పొందేటువంటి. అలాగే తపస్సునందు నిష్ట కలిగినటువంటి వారుగా ఉండేవారు, హింసారహితులుగా ఉండేవారు, లంపటం లేనిటువంటి వారుగా ఉండేవారు. త్రివర్గ అంటే ధర్మకామాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు నిరతులై ఉండేవారు. అలాగే వేదార్థ జ్ఞానం ఏదైతే ఉందో అది అందరూ కూడాను పొంది సమృద్ధంగా ఉండేవాళ్ళు. వేదార్థ జ్ఞానాన్ని తెలుసుకొని బ్రాహ్మణ ప్రధానులై ఉండేవాళ్ళు త్రేతాయుగంలో. అంటే ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో అసత్యం, హింస, అసంతోషం, కలహం అనేటువంటి గుణాల వల్ల ఒక పాదం నశించిపోయింది.
3 పాదాలు ఉన్నాయి కనుక కొంత ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కలిగింది. ఇక 3వ యుగంగా వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో హింస, అసంతోషం, మిథ్య, ద్వేషం అనేటువంటి అధర్మ పాదాల చేత దయ, తపస్సు, సత్యం, దానం అనేటువంటి ధర్మపాదాల్లో సగభాగం నశించిపోయింది. సగభాగం పోయింది. అప్పుడు వర్ణధర్మాలు ఆశ్రయించినటువంటి మానవులందరూ కూడా ఎక్కువగా కీర్తి ప్రియులై ఉండేవారు. కీర్తి ప్రతిష్టలకు ఎక్కువగా ఇది ఇచ్చేవారు. అలాగే ఉత్తమమైనటువంటి స్వభావులే అయి ఉండేవారు. మంచి స్వభావమే ఉండేది. మళ్ళీ వేద పాఠం మీద మంచి నిరతత, అంటే నిష్ట కలిగినటువంటి వారు వేదపాఠ నిరతులై ఉండేవారు. సమృద్ధంగా ఉండేటువంటి జీవితాలే గడిపేవారు. అలాగే ఎక్కువ మంది సంతానంతో ఉండేవారు. బాగా మంచి ఆనందకరమైనటువంటి చిత్తం, మనస్సుతో ఉండేవారు. బ్రాహ్మణ, క్షత్రియ ప్రధానులై ఉండేవారు. సరే, తర్వాత కలియుగం వస్తుంది. ఈ కలియుగంలో ధర్మపాదాల్లో ఒక పాదమే మిగులుతుంది, 3 పాదాలు పోతాయి. అది కూడా క్రమంగా వృద్ధి పొంది అధర్మాచరణం వల్ల అది కూడా క్షీణించిపోతుంది. చివరికి అది కూడా లేకుండా ధర్మం పూర్తిగా పతనమైపోతుంది. మీకు ఇంతకు పూర్వం ఒకసారి చెప్పినట్లు గుర్తు అయినా ఒక్కసారి సందర్భాన్ని బట్టి మనం స్మరించుకోవాలి. అసలు అందరికీ తెలిసినటువంటిది, ఈ ఉన్నటువంటి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పాదం, ధర్మ పాదాలన్నీ నశించిపోతాయి. 4 పాదాలు కలిగినటువంటి ధర్మం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పాదాన్ని కోల్పోతుంది అని మాత్రం అందరికీ తెలుసు. కానీ ఎందుకు కోల్పోతుంది అనేటువంటి విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు ధర్మం అనేటువంటిది ఇలా పాదాలు కోల్పోతుంది, చిట్ట చివరికి ఎందుకు పూర్తిగా నశించిపోతుంది, మళ్ళీ కృతయుగానికి మళ్ళీ ప్రారంభం ఎట్లా అవుతుంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇదంతా అనేటువంటి ఒక విషయం రహస్యమైనటువంటి. దీనికి మనకి పద్మపురాణం చెప్తుంది దీని రహస్యాన్ని. ఏమిటయ్యా అంటే, పద్మపురాణంలో దీనికి సంబంధించినటువంటి ఒక చరిత్ర. ఒకసారి ధర్మదేవత చాలా ఉత్సాహంగా బయలుదేరి వనంలో తిరుగుతున్నాడు. అతను వస్తూ ఉన్నప్పుడు అతనికి ఎదురుపడింది మహాపతివ్రత అయినటువంటి పద్మావతి అనేటువంటి ఒక ఆమె. ఈ పద్మావతి అనే ఆవిడెవరు అసలు అంటే, పద్మావతి అనేటువంటి ఆమె ఆ దేశపు రాజు యొక్క కుమార్తె. ఆ దేశపు రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఈ పద్మావతి ఒక రోజున నీరు తీసుకురావడం కోసం అని చెప్పి నదికి వెళ్తోంది. ఆ వనంలోనే నివసిస్తున్నటువంటి పిప్పలాయనుడు అని చెప్పబడేటువంటి ఒక మహర్షి ఉన్నారు. ఆయన ఏం చేశారు, తన యొక్క ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమంలో ఉన్నటువంటి ఆయన ఒకసారి ఏదో పని మీద బయటికి వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఈ పద్మావతి అనేటువంటి ఆమె నదికి కాదు, వాడి చెలికత్తెలతో పాటు విహారం కోసం వచ్చింది. ఆ విహారంలో ఉన్నటువంటి ఆమెని చూశాడు. చూడగానే ఈవిడ్ని వివాహం చేసుకోవాలి అనేటువంటి బుద్ధి కలిగింది ఆయన. ఎప్పుడైతే ఆయనకి బుద్ధి కలిగిందో పక్కన ఉన్నటువంటి వారిని విచారించారు, ఎవరు ఈమె అంటే రాజుగారి కుమార్తె. సరే అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. పిప్పలాదుడు ఆయన అక్కడికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ రాజుగారు ఆదరించారు, వారిని వేయించేయమన్నారు, కూర్చోబెట్టారు. అంతా అయ్యి, మీకు ఏం కావాలి, నేనేం చేయాలో చెప్పండి, ఆజ్ఞాపించండి అన్నాడు. అంటే అప్పుడు రాజు అన్నాడు, మన పిప్పలాదుడు ఉన్నారు, నేను ఇట్లా వస్తున్నానయ్యా, వస్తూ ఉండగా వనంలో నీ కుమార్తె కనిపించింది, నీ కుమార్తెను వివాహం చేసుకోవాలి అని నాకు సంకల్పం కలిగింది, నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయి అన్నాడు.
అనేటప్పటికీ రాజుగారికి కంగారు వచ్చింది. ఆ కుమార్తె వయస్సులో ఉన్నటువంటిది, ఈయన వృద్ధుడైనటువంటి ఈయన ఆమెను వివాహం చేసుకోవాలి అంటే తొందరపడి ఎలా ఇచ్చేస్తాడు ఆయన? అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియక అలా మౌనం వహించాడు వాడు. అప్పుడు మంత్రులందరూ కూడా వారికి సూచన చేశారు. మహానుభావుడైన చాలా అద్భుతమైనటువంటి శక్తి గలవాడు కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడకండి, వృద్ధుడని మాత్రం చూడకండి, ఆయనకిచ్చి వివాహం చేసేయండి. లేకపోతే ఆయన కోరిక మీరు తీర్చకపోతే ఆయనకి కోపం వచ్చి శపించాడంటే వంశం అంతా నాశనం అవుతుందన్నాడు. సరే, వీళ్ళందరి యొక్క సలహాని విన్నటువంటి ఈయన సరే ఆలోచన చేసి ఒక మాట అన్నాడు. మీరు అడిగారు మా అమ్మాయిని, నాకైతే అభ్యంతరం ఏం లేదు, అరే మా పాపకి ఇష్టం కావాలి కదా అన్నాడు. మా పాపకి మీకు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని మా పాప కనుక ఇష్టమైతే నేను ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అని వెంటనే మా పాప దగ్గరికి మీరు వెళ్ళండి, అడగండి అన్నాడు. పంపించాడు. ఎప్పుడైతే పిప్పలాదుడు అక్కడికి వెళ్ళాడో ఆయన ఒక యవ్వన రూపంలో ఆమెకి దర్శనం ఇచ్చాడు. అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసినటువంటి ఆమె మోహించి ఈయన్ని వివాహం చేసుకుంటానన్నాడు. అని వచ్చింది. రాజుగారికి కూడా తన యొక్క అనుమతిని చెప్పింది. రాజుగారు కూడా ఆ మాట ఇచ్చారు కనుక దాన్ని అంగీకరించారు, వివాహం చేసేసారు. వివాహం చేసిన తర్వాత వీరిద్దరూ వెళ్ళిపోయారు వనంలో. మరి వనజీవనమే కదా. అప్పటికీ పాపకి చెప్పారమ్మా, ఈ రాజభోగాలు ఏమీ ఉండవు, అడవుల్లో నివసించాలి, నారబట్టలు కట్టుకోవాలి, దానికి సంబంధించిన కందమూలాదులు ఏవైతే అవే తినాలి, మరి నీ ఇష్టం, ఏదైనా సహిస్తానన్న, దేనికైనా సహిస్తాను, నేను ఆయన్ని వివాహం చేసుకుంటాను అనడంతో పంపించారు. వివాహం చేసి పిప్పలాదుడు వెళ్ళిపోయాడు. తన ఆశ్రమంలో తాను జీవనం సాగిస్తున్నాడు. ఈ పాప, ఈ పద్మావతి అని చెప్పబడేటువంటి ఈమె ఆయన్ని చాలా గౌరవంగా, చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తూ పతివ్రతగా ఉన్నది. మహాపతివ్రతగా పేరు పొందింది. అలా ఉన్నటువంటి ఆ పతివ్రత అయినటువంటి ఆమె ఈ ధర్మదేవత వస్తున్నప్పుడు ఒక రోజున నదికి నీరు తీసుకురావడం కోసం అని వెళుతోంది. ఎదురుపడేటప్పటికీ ఈ ధర్మదేవతకి ఒక చిన్న మరి ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది అంటే, వస్తున్నటువంటి ఈ పద్మావతి చాలా పతివ్రత అని అంటారు కదా, ఈ పాతివ్రత్యాన్ని నేను పరీక్షించాలి అని బుద్ధి పుట్టింది. పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అనుకున్నటువంటి తాను వెంటనే తన యొక్క రూపాన్ని మార్చేసుకున్నాడు. ధర్మదేవుడు తను మార్చేసుకుని ఒక అందమైనటువంటి రాజుగా, యవ్వనంలో ఉన్నటువంటి ఒక రాజకుమారుడుగా తయారయ్యి ఆ రథంతో ఆమె ఎదురుదాకా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె ఆగింది. ఆగితే కిందకి దిగి అన్నాడు, నువ్వెవరివి? నీ వనంలో తిరుగుతున్నావేమిటి? నిన్ను చూస్తే, నీ యొక్క సౌందర్యం చూస్తే నువ్వు ఒక రాజకుమారిలాగా కనిపిస్తున్నావు, కానీ నీ దుస్తులు అవన్నీ చూస్తే నారబట్టలు కట్టుకొని ఏదో కుటీరాల్లో నివసించినటువంటి ఆశ్రమంలో జీవనం గడుపుతున్నటువంటి దానిలా కనిపిస్తున్నావు, ఏమిటి ఇది కారణం అని అన్నాడు. నువ్వు రాజకుమారివే కదా అంటే అప్పుడు తన పరిచయం తాను చేసుకుంది. నేను ఫలానా రాజుగారి కుమార్తెని, సందేహం లేదు. నేను ఈ నారబట్టలు కట్టుకొని ఉండేటువంటిది నిజమే, ఆశ్రమ వాసమే చేస్తున్నాను. నా భర్త పిప్పలాదుడు అని చెప్పబడేటువంటి ఒక మహానుభావుడు, ఒక మహర్షి. ఓహో, పిప్పలాదుడు నీ భర్తనా? అతను చాలా వృద్ధుడు కదా, నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు, అలాంటి వృద్ధుడితో నువ్వేం జీవనం సాగిస్తావు? నేను యవ్వనంలో ఉన్నాను, నాతో రా, నీకు రాజసుఖాలన్నీ కూడా అనుభవింపజేస్తాను, నాతో వచ్చేయి అన్నాడు తాను. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో పతివ్రత అయినటువంటి ఆమె యొక్క మనస్సుకి చాలా అంటే చాలా బాధ వేసింది. తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపంతో, పతివ్రతనైనటువంటి నన్ను నువ్వు నీ యొక్క మాటల చేత అవమానపరుస్తావా? చూడు, నా శక్తి ఏమిటో నువ్వు చూస్తావు ఈవేళ అని వెంటనే తాను స్మరించి జలాన్ని తెచ్చి వెంటనే అతన్ని శపించింది. నువ్వు సర్వనాశనం అయిపోతావు అని. కంగారు పడిపోయాడు ఇతను. ధర్మదేవత ఇతను. ధర్మమే నాశనం అయిపోతే లోకమే ఉంది.
ఈ ధర్మదేవత కంగారు పడిపోయి వెంటనే తన స్వస్వరూపాన్ని పొందాడు. అమ్మా తల్లి, నన్ను శపించావు, నేను ధర్మదేవతను అన్నాడు. నేను ధర్మదేవతని, నీ పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసంగా నేను ఇక్కడ అనవసరంగా నాకు ఈ బుద్ధి పుట్టింది, ఆ బుద్ధితో నేను వచ్చి నిన్ను పరీక్షించాను. ఇదిగో ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఇది, నువ్వు నన్ను శపించావు, నేను నాశనం అయిపోతే జగత్ అంధకారం అయిపోతుందన్నాడు. పెద్ద ఉపద్రవం. అప్పుడు ఈ పద్మావతి అన్నది, అరే రే, ఎందుకు చేసావు స్వామి ఇలాంటి పని? నన్ను పరీక్షించడం కోసం నువ్వు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తేవడం ఏమిటి? నా కోపం రావడం, నిన్ను శపించడం ఏమిటి? నేను మళ్ళీ శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను పూర్తిగా. నా శాపం ఇప్పుడు వ్యర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పినట్లు నువ్వు గనక నాశనం అయితే ధర్మనాశనం అయిపోతుంది, జగత్తంతా అంధకారం అవుతుంది. అలా కాకుండా నిన్ను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో నేను గనక అనటానికి నా మాట వ్యర్థం కాదు. అప్పుడు బాగా ఆలోచించి ఎలాగైనా ధర్మం నశించిపోకూడదు, పోనీ నేను అన్నట్లుగా నాశనము కావాలి, ఎలాగా అని బాగా ఆలోచించినటువంటి ఆమె అప్పుడు అన్నది, దీనికి ఉపాయం చెప్తాను నేను. నీ మాట సత్యం కావాలి, నా మాట సత్యం కావాలి. ఏమి కావాలి అని అంటే అప్పుడు తాను చెప్పింది, నువ్వు ధర్మానివి, నువ్వు ఉండేటువంటి ధర్మస్వరూపుడు అయినటువంటి నువ్వు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పాదం చొప్పున నాశనం అవుతావు. ఒక్కొక్క పాదం చొప్పున నాశనం అవుతావు. చివరికి కలియుగానికి వచ్చేటప్పటికే పూర్తిగా 4 పాదాలు కూడా నశించిపోయి పూర్తి నాశనాన్ని పొందుతావు. కానీ నా యొక్క వరం చేత మళ్ళీ యుగాన్ని బట్టి మళ్ళీ వృద్ధి పొందుతావు. ఆ విధంగా నీకు ప్రతి 4 యుగాలకి కూడాను నాశనం ఉంటుంది, మళ్ళీ ప్రారంభం నుంచి మళ్ళీ వృద్ధి ఉంటుంది. ఈ విధంగా పుడుతూ ఉంటావు, నశిస్తూ ఉంటావు, పుడుతూ ఉంటావు, నశిస్తూ. ఆ విధంగా నువ్వు పూర్తిగా నాశనము కావు, నేను నా యొక్క శాపానుసారంగా నాశనము పొందుతావు అని అప్పుడు ఉపాయాన్ని చెప్పింది ఆ పద్మావతి అనేటువంటి మహాపతివ్రత అయినటువంటి స్త్రీ. అందుకనే అప్పటి నుంచి ధర్మానికి ఈ విధమైనటువంటి వెలితి వచ్చింది. అందుకనే కృతయుగంలో మొట్టమొదట 4 పాదాలు ఉంటుంది, తర్వాత ఒక్కొక్క పాదం ఒక్కొక్క యుగానికి నశించిపోయి కలియుగం ప్రారంభంలో ఒక్క పాదంతో ఉన్నటువంటిది కూడా కలియుగంలో కొంత గడిచిపోయిన తర్వాత చివరికి ఆ పాదం కూడా నశించిపోయి పూర్తిగా నాశనాన్ని పొందుతుంది. మళ్ళీ కృతయుగంలో పరమాత్మ యొక్క అవతారంతో మళ్ళీ ధర్మం అనేటువంటిది తాను మళ్ళీ జీవిస్తుంది. ఆ విధమైనటువంటి రీతిలో ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ కలియుగం అనేటువంటి దాంట్లో ధర్మాల్లో 3 పాదాలపై ఒక్క పాదం మాత్రమే ఉంటుంది అనుకున్నాం కదా. అది కూడా క్రమంగా వృద్ధి పొందుతూ చివరికి అధర్మాచరణం అనేటువంటిది పెరగడం వల్ల బాగా అది కూడా నశించిపోతుంది. అప్పుడు కలియుగంలో మానవులందరూ కూడా లుబ్ధులై ఉంటారు. అంటే మహాపిసినారి వాళ్ళు, లోభులు, ఎప్పుడు స్వార్థమే తప్ప ఇతరులకు ఇచ్చేటువంటి అవకాశం లేదు. దగ్గర ఇప్పటికే అది కనిపిస్తూనే ఉంది లోకంలో. ఎప్పుడు రామ్మే కానీ పోమ్మ లేదు, ఎప్పుడు రావాలే కానీ ఇవ్వడం మాత్రం ఉదారత అనేటువంటిది లేదు. సంపాదించడంలో మాత్రం చాలా ఆశతో సంపాదిస్తాం. 10 లక్షలు రావాల్సింది, 1 కోటి రూపాయలు రావాల్సింది అని భావన చేస్తూ దాన్ని ఎలా సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తాం. కానీ ఇచ్చేటప్పుడు 1 రూపాయి ఇవ్వాలంటే ఎందుకు రూపాయి ఇవ్వాలి, నీకు 10 పైసలు చాలు కదా అనే భావంతో మనం ప్రయత్నం చేస్తాం. ఇలాగ లుబ్ధత అనేటువంటిది ఎక్కువగా కలియుగంలో నడుస్తూ ఉంటుంది. అలాగే దురాచారులై ఉంటారు. ఆ ఉన్నటువంటి సంపాదన చేసుకోవాల్సినటువంటి ధనం కోసం వాళ్ళు ఆచరించేటువంటివన్నీ కూడాను దుష్టమైనటువంటి ప్రయోగాలే అయి ఉంటాయి. ఇక లోకంలో జీవన విధానంలో కూడా తాము ఉన్నటువంటి వర్ణ సంబంధమైన ఆశ్రమ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో పూర్తిగా విరుద్ధమైనటువంటి జీవన విధానం గడుపుతారు. అలాగే వ్యర్థమైనటువంటి కలహంతో
జీవనం సాగిస్తారు. దౌర్భాగ్యులు, భాగ్యం అనేటువంటిది చాలా తగ్గిపోతుంది. అలాంటి దౌర్భాగ్యులు అధికంగా ఉండేటువంటి వాళ్ళు అవుతారు. అలాగే విషయ తృష్ణ బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతివాడికి విషయాలు కావాలి, ప్రతివాడికి కావాలి. పక్కన ఎవడైనా ఒకటి ఏదైనా మాట్లాడుతున్నాడంటే అదేమిటో వింటే కానీ వీడికి ప్రాణం గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంది. అది ఏమిటి వాళ్ళని, ఏమిటి అది విషయం, నాకెందుకు ఈ లోకంలో ఏదో జరుగుతుంది, వాళ్ళ ప్రారంభానుసారంగా వాళ్ళకి జరుగుతుంది, మనకెందుకు ఈ గొడవంతా అనే పద్ధతిలో ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ప్రతి విషయం తనకే కావాలి, ప్రతి దాంట్లో తాను వేలు పెట్టాలి, ప్రతి దానివల్ల దుఃఖాన్ని పొందాలి. ఇదే గొడవ, మాటి మాటికి ఇదే గొడవ. విషయ తృష్ణ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన చతుర్థ వర్ణం వారికి సంబంధించినటువంటి విధానాలు పాటించడం ఎక్కువగా దీంట్లో ఉంటుంది, కలియుగంలో ఉంటుంది. అంటే తమ సంబంధమైనటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలన్నీ వదిలిపెట్టేస్తారు, నీళ్ళు వదిలేస్తారు. ఆ చివరి చతుర్థ వర్ణం వారు సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళ విషయాలు, వాళ్ళు సంబంధించిన ఆచార పద్ధతులు అవన్నీ కూడాను పాటించేటువంటి వాళ్ళు అవుతారు. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. అలాగే పురుషులలో కనిపించేటువంటి సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి యుగభేదం చేత కాల ప్రేరితాలై తారతమ్యాన్ని అనుసరించి మార్పు చెందుతూ ఉంటాయి. ఈ సత్వరజస్తమో గుణాలు కూడా యుగాల్ని బట్టి మార్పు చెందుతూ ఉంటాయి. అలాగే ఏ కాలంలో అయితే మనస్సు కానీ, బుద్ధి కానీ, ఇంద్రియాలు కానీ సత్వగుణ ప్రభావంతో కూడినటువంటి జ్ఞానంలో కానీ, తపస్సులో కానీ ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయో ఆ కాలం సత్యయుగం అని చెప్తుంది. అంటే ఏంటి? ఏ కాలంలో అయితే మనకు ఉండేటువంటి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడాను సత్వగుణంతో నిండి ఆ సత్వగుణం వల్ల వచ్చేటువంటి జ్ఞానాన్ని పొంది తపస్సులో ఆసక్తిని కలిగిస్తాయో ఆ కాలం సత్యయుగం అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ కాలంలో అయితే కామ్యకర్మల యందు, యశస్సు అంటే కీర్తి యందు మానవులకి అనురాగం కలుగుతుందో ఆ కాలం రజోగుణ ప్రధానమైనటువంటి త్రేతాయుగం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ కాలంలో అయితే లోభం, అసంతోషం, మానం, దంభం, మాత్సర్యం, కామ్యకర్మలలో అనురాగం ఇవన్నీ కలుగుతాయో ఆ కాలం రజోగుణ తమో గుణాలతో ప్రధానమైనటువంటిదిగా ద్వాపర యుగం అని గుర్తుపెట్టుకోండి. రజోగుణ తమోగుణ ప్రధానమైనటువంటిది. కృతయుగమేమో సత్వగుణ ప్రధానం, త్రేతాయుగమేమో రజోగుణ ప్రధానం, ద్వాపర యుగమేమో రజోగుణ తమోగుణ ప్రధానమై ఈ రెండు కలిసినటువంటిది అవుతుంది. ఏ కాలంలో అయితే మోసం, అసత్యం, కునికిపాటు, ఊరికే మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఖాళీగా కూర్చున్నాం, కుర్చీలో కూర్చున్నా మనకేమొస్తుంది? కునికిపాటు. అలాగే నిద్ర, హింస, విషాదం, శోకం, మోహం, భయం, దైన్యం మొదలైనటువంటివన్నీ అంటే దీనత్వం ఏవైతే ఏర్పడతాయో ఆ కాలం తమోగుణ ప్రధానమైనటువంటి కలియుగము అని చెప్తాం. అందుకనే కలియుగంలో ఎప్పుడు మత్తుగా నిద్రపోతూ ఉండేవాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. మీరు చూడండి, ఎక్కడ కూర్చొనివ్వండి, వాళ్ళు ఆఫీసుల్లో ఉన్నా అలాగే, పాఠాలు చెప్పే స్కూల్స్లో ఉన్నా అలాగే, అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళైనా అలాగే. ఒక వ్యక్తి వచ్చి వ్యాపార సంబంధంగా ఏదో అయిపోయింది, పని అయిపోయింది, వాడు వెళ్ళిపోగానే దాని మీద తలవాలుస్తాడు. మళ్ళీ ఎవరైనా వచ్చాయి అని లేపితే తప్పకుండా లేచి ఏం కావాలి చెప్పండి. అలాగే మాస్టర్లు అంతే ఇవాళ. అలాగా ఎవరైనా సరే, గురువులు సరే, శిష్యులు కూడా అలాగే ఉన్నారు. పాఠం చెప్తూ ఉంటే హాయిగా చమ్మగా నిద్రపోతారు. నిద్రపోతూ ఉంటే ఏమండోయ్ వింటున్నారా,
నేను నిద్రపోవట్లేదండి, ఏకాగ్ర చిత్తంతో వింటున్నా. కళ్ళు తెరిచి ఉంటే మళ్ళీ అందరూ కనిపిస్తారు, విషయాల్లోకి వెళుతుంది మనస్సు అని. ఏకాగ్ర చిత్తం కోసం అని కళ్ళు మూసి యోగ నిద్ర ఇది అంటారు. అలాగా ఎక్కడ చూడండి ఎక్కువగా తమోగుణ సంబంధమైనటువంటి లక్షణాలు కలియుగంలో కనిపిస్తాయి. ఒక ఆయన అడిగాడు, ఏమండి ఇది కలియుగ ధర్మం అన్నారు కదా, తప్పెలా అవుతుంది అన్నాడు. నిద్ర కలియుగ ధర్మం అన్నారు కదండి, మరి ధర్మాన్ని ఆచరిస్తున్నాం కదా మనం. అధర్మం కాదు కదా, ఇది ధర్మమే కదా. మరి కలియుగంలో ధర్మంగా ఇది ధర్మాన్నే ఆచరిస్తుంది. అంత ధర్మ పద్ధతి జీవన విధానం. అరే నాన్న, ఇది తమోగుణ ధర్మం అన్నారు. ఏమన్నారు? తమోగుణ ధర్మం ఇది. అంటే ఇప్పుడు తమోగుణం ఉంచుకోదగిందా వదలదగిందా? అందువల్ల ఈ ధర్మం కూడా వదలదగిందే, ఆచరించదగింది కాదు. మనిషి చాలా తెలివి గలవాడు తెలుసా. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తాడు. మీరు ఇలా చెప్పారు కదా, ఇది కదా అంటూ తన తెలివితేటని అనవసరపు వాటిలో ప్రయోగిస్తాడు. అసలు పరమాత్మని పొందడానికి కావలసినటువంటి దాంట్లో తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఇదే మనిషికి ఉన్నటువంటి, దానివల్లే నష్టపోతుంటారు. ఇది కలియుగం. అయితే ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులందరూ కూడా ఎప్పుడూ మరి తమోగుణంతో ఉండేటువంటి వాడు కనుక మందమతి అయి ఉంటాడు. తన బుద్ధి ఎప్పుడు వికసించి ఉండదు. అలా ఉండేటువంటి మందమతులు, మందభాగ్యులు. ఎప్పుడైతే మందమతి ఉందో భాగ్యం కూడా అలాగే ఉంటుంది. మందభాగ్యులు. అలాగే అధికమైనటువంటి ఆహారం తింటారు వాళ్ళు. కలియుగంలో ఎక్కువ ఆహారం తింటారు, అందుకే రోగాలు కూడా ఎక్కువ వస్తాయి కలియుగంలో. చూడండి, ఎక్కువ రోగాలు ఎందుకు కారణం ఏంటి రోగాలకి? ఆహారం వల్లనే. ఎక్కువ ఆహారం. ఏమిరా నువ్వు మానవుడు అయి పుట్టావు, నీ కర్మ ఏమిటి అంటే తినడం పడుకోవడం అంటాడు. ఎందుకు? కలియుగ ధర్మం ఇది. ఇది జీవన విధానంగా నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు లోకంలో చాలామంది. అందువల్ల అధికమైనటువంటి ఆహారం కలిగిన వాళ్ళు, అధిక ఆహారం కలగడం చేత దరిద్రులు కూడా అవుతారు, వాళ్ళు కాముకులు అవుతారు. ఆహారం వల్ల మరి గుణాలు పెరుగుతాయి కదా, ఆ గుణాలు కూడా పెరిగేది తినే ఆహారం కూడా సాత్విక ఆహారం కాదు కనుక రాజసిక తామసికమైనటువంటి ఆహారాలు కనుక కామం, క్రోధం, మదం ఇవన్నీ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే స్త్రీలు స్వేచ్ఛా విహారులు అవుతారు. స్త్రీలు ఏ విధమైనటువంటి అదుపు లేనటువంటి రీతిలో స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా కలిగినటువంటి వారై ఆ స్వేచ్ఛా విహారులు అవటం వల్ల శీలం కోల్పోతారు, వాళ్ళు శీలం లేనటువంటి వాళ్ళు అయిపోతారు. అలాగే జనపదాలు ఏవైతే ఉంటాయో అందరూ నివసించేటువంటి ప్రాంతాలు అవన్నీ కూడాను దొంగలతో ఎక్కువగా చేరిపోయి ఉంటాయి. ఎవరు దొంగో ఎవరు దొరో కూడా తెలియకుండా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉండేవాడు, పక్కన ఇంట్లో ఉన్నవాడు, అద్దెకున్నవాడు, మంచివాడు చెడ్డవాడు కూడా మనకి తెలియదు. ఏదో అద్దెకిచ్చాం, వాడు ఏదో ఉంటున్నాడు, అంతే, ఫినిష్. ఆ తర్వాత ఎవడో పోలీసు వచ్చి పట్టుకునేదాకా వీడని నాకు తెలియదండి అంటాం మనం. అలా అయిపోతుందన్నమాట ఎక్కడికక్కడ ఆ విధమైనటువంటి జీవనం. అలాగే వేదం అంతా కూడా పాషండుల చేత దూషితం అయిపోతుంది. పాషండులంటే నాస్తికులు. నాస్తికులైనటువంటి వారి చేత దూషితమవుతుంది వేదం కలియుగంలో. రాజులందరూ కూడా ప్రజల్ని భక్షించేవాళ్ళు అవుతారు, రక్షించేవాళ్ళు కాదు. ప్రజా రక్షకులు కారు, ప్రజా భక్షకులు అవుతారు. అలాగే విప్రులు, బ్రాహ్మణులందరూ కూడాను శిష్ణ ఉదర పరాయణులు అవుతారు. గృహస్థాశ్రమ ధర్మాలు పాటించడంలోనూ పొట్ట పోషించుకోవటం వీటి మీదనే ధ్యాస ఎక్కువగా నడుస్తుంది తప్ప వేదాధ్యయనాదులో, లేకపోతే శాస్త్రాధ్యయనాదులో,
లేకపోతే తపస్సో మొదలైనటువంటి వాటి మీద ఉండదు. ఎంతసేపు తిండి, కావలసినటువంటి ఈ గృహస్థాశ్రమ ధర్మాలు. ఎందుకురా బతుకుతున్నావు? ఈ 4 మెతుకుల కోసమేనండి. నా జీవితం దేనికి? 4 మెతుకుల కోసం అనుకొని బ్రతికేటువంటి జీవన విధానం ఎక్కువైపోతుంది. అలాగే బ్రహ్మచారులు ఉంటారు, వాళ్ళకి ఆచార శౌచ వర్జితులైపోతారు. వాళ్ళకి ఆచారం ఉండదు, శుచి ఉండదు. శుచి గురువు ఆ బ్రహ్మచారికి అనేక రకాలుగా నేర్పించాలని ప్రయత్నం చేసినా ఆయన ముందు నటిస్తారు, పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ అనాచారంతోనే బ్రతుకుతారు. నటనా రూపమైనటువంటి జీవితమే ఎక్కువగా కనిపిస్తుంది, కానీ యథార్థంగా తత్వాన్ని తెలుసుకొని పద్ధతిగా బ్రతకాలనేటువంటి రీతి లోకంలో బ్రహ్మచారులకు ఉండదు. అలా ఉన్నాడు అంటే అతను చాలా ధన్యుడవుతాడు. గురువుని కూడా మోసం చేసేటువంటి పద్ధతిలో బ్రహ్మచర్యంలో ఉండే శిష్యులు చాలామంది ఉన్నారు. గురువుని కూడా మోసం చేస్తారు ఈ ఆచార వ్యవహారాల్లో. అందుకోసమే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, కలియుగంలో 5000 సంవత్సరాలు దాటిన తర్వాత యత్యాశ్రమం తీసుకోవద్దు అంది. ఆశ్రమ ధర్మాల్లో కూడా ఎందుకు యత్యాశ్రమం తీసుకోకూడదు అంటే, కలి ప్రభావం పెరిగిపోతుంది కనుక యత్యాశ్రమం భంగం అవ్వకూడదు. ఆ కలి ప్రభావం చేత వచ్చేటువంటి సహకరించేటువంటి శిష్యులు కూడా శౌచాదులు ఉండవు, వాళ్ళకి ఆచారములు ఉండవు. ఇలాంటివి ఏమీ లేకపోవడం చేత భ్రష్టత్వం పొందేటువంటి స్థితి యత్యాశ్రమాల్లో కూడా అయిపోతుంది. కనుక కలియుగ ధర్మాల వల్ల అనేక రకాలైనటువంటి మానసిక పరిస్థితుల వల్ల కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక అలాంటి ధర్మాన్ని కూడా తీసుకోవద్దని చెప్పి శాస్త్రం. అందువల్ల ఈ బ్రహ్మచారులు అని చెప్పబడేటువంటి వ్యక్తులు యథార్థంగా బ్రహ్మచారులు కాదు. ఈవేళ మనం ఇందాక నిన్నటి రోజున కలియుగ ధర్మంగా చెప్పినప్పుడు బ్రహ్మచారి అంటే ఎవరు అంటే యజ్ఞోపవీతం ఉంటే చాలు. యజ్ఞోపవీతం ఉంటే బ్రాహ్మణుడు బ్రహ్మచారి అని చెప్పదు. అలాంటి పరిస్థితే వచ్చింది తప్ప అసలు నిజంగా బ్రహ్మమందు చరించేటువంటి వాడు బ్రహ్మచారి అనే అర్థానికి మాత్రం ఏమీ అర్థం లేదు. బ్రహ్మం అంటే వేదం, చదువు. బ్రహ్మచారికి ఇంకొక భావన, ఇంకొక ఆలోచన, ఇంకొక విషయం ఏది ఉండకూడదు. నిరంతరం రాత్రి లేదు, పగలు లేదు, నిరంతరం చదువు 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 మీదనే ఉండాలి. వేదం వేదం లేదా తాను చదువుకునేటటువంటి శాస్త్రం లేకపోతే గ్రంథం, ఆ గ్రంథం మీదనే పూర్తిగా ఇంకొక వ్యవహారం కానీ, ఇంకొక మాట కానీ, ఇంకొక చేష్ట కానీ ఉండకూడదు. గురువు గారు ఏం చెప్పారో అది పాటించడం, ఆ ఆజ్ఞని నిర్వర్తించడం, తన చదువులో ఉండడం. ఇప్పుడు మనకి కృష్ణుడి యొక్క బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాన్ని మనం విన్నాం. గురువుగారు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడం. ఇది నేను చేయను, ఇది ఇలా చేయను, ఇది ఎందుకు చేయాలి, నేనే చేయాలా, వాళ్ళేలా వీళ్ళేడా, ఇలాంటి మాటలు అస్సలు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండనే కూడదు. గురువు యొక్క ఆజ్ఞ అంతే, వారి నోట్లో నుంచి వచ్చింది చేసేయాలి. అలా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఆ విధమైనటువంటి ఆచారం కానీ లేదా శౌచం శుచి కానీ పూర్తిగా వదిలేసేస్తారు. అశుచిగా బ్రతకడం ఎక్కువగా ఇష్టపడతారు. ఆచారం లేకుండా అనాచారంగా బ్రతకడం అంటే ఎక్కువగా ఇష్టపడతారు కలియుగంలో. అలాగే గృహస్థులు భిక్షాపరాయణులు అవుతారు. అంటే యథార్థంగా గృహస్థైనటువంటి వాడు భిక్ష వేసేవాడే కానీ భిక్ష పట్టేవాడు కాదు. భిక్ష పట్టేటువంటి అవకాశం కానీ అర్హత కానీ ఎవరికి ఉన్నది అంటే ఒక బ్రహ్మచారికి, అలాగే సన్యాసి యతులకు. వాళ్ళు మాత్రమే భిక్ష పట్టాలి. గృహస్థు భిక్ష వేసేవాడే, ఆ అధికారం అతనికి ఉంది. కానీ గృహస్థులందరూ కూడా భిక్షాపరాయణులు అయిపోతారు. వానప్రస్థులందరూ గ్రామవాసులు అవుతారు.
వనాల్లో నివసించవలసినటువంటి వారందరూ గ్రామవాసులు అవుతారు. అసలు వానప్రస్థాశ్రమం తీసుకుని బతికేవాళ్ళే లేరు. ఏదైనా వానప్రస్థాశ్రమం అంటే వృద్ధాశ్రమాల్లో ఉండడం. ఇవాళ ఉన్నటువంటి వానప్రస్థాశ్రమం అంతే, వృద్ధాశ్రమాల్లో బతకడం. కనుక ఆ విధమైనటువంటి రీతి పోయింది. ఇక సన్యాసులు అర్ధలోలులు అవుతారు. సన్యాసులందరూ సంపాదన అనేటువంటి దాని మీద ఎక్కువ మనస్సుని లగ్నం చేస్తారు. స్త్రీలు పొట్టివారుగా ఉంటారు. కలియుగంలో అధికంగా భోజనం చేసేటువంటి వాళ్ళు అవుతారు స్త్రీలు. అలాగే చాలా గొప్ప సంతానం, ఎక్కువ సంతానం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. నిర్లజ్జలు అవుతారు, సిగ్గు లేకుండా జీవనం సాగించేటువంటి వాళ్ళు అవుతారు. అలాగే నిరంతరం చాలా కఠినమైనటువంటి మాటలు మాట్లాడి ఎదుటివారి యొక్క మనస్సుని నొప్పించేటువంటి వారు అవుతారు. అలాగే చౌర్యం, దొంగతనం, కాపట్యం, కపటం, అలాగే మహాసాహసాన్ని చూపించేటువంటి వాళ్ళుగా బతుకుతారు. ఇలాగా ఉండేటువంటి వాళ్ళు అవుతారు. అలాగే క్షుద్రులైనటువంటి వణిజులు ఉన్నారు, అంటే వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అధర్మయుక్తులవుతారు, కపటులవుతారు. అవుతూ క్రయ విక్రయాలని చేస్తూ ఉంటారు. అంటే అమ్మకంలో కానీ కొనడంలో కానీ ఎలా మోసం చేయవచ్చో అన్ని రకాల విధానాలు తెలుసుకుంటారు. తెలుసుకొని ఆయా మోసపూరితమైనటువంటి విధానాల్లో వ్యాపారం చేసి ధనాన్ని ఆర్జిస్తారు. మానవులు ఆపత్కాలంలో కాకుండా ఇతర సమయాలలో కూడా నిందితమైనటువంటి కర్మలు చేయడానికి చేస్తూ అవి ఉత్తమమైనవిగా భావిస్తూ బ్రతుకుతారు. అంటే ఏంటి, ఎప్పుడైనా సరే నిందిత కర్మ చేయవలసి వస్తే ఆ చేయవలసినటువంటి స్థితి ఎప్పుడు అంటే అతనికి చాలా కష్టం ఉన్నప్పుడు, ఆపత్కాలంలో మాత్రమే నిందితకమైనటువంటి కర్మ చేయాలి. అంటే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు ఎప్పుడు వ్యాపారం చేయకూడదు, అది అతని ధర్మం కాదు, అది నిందిత కర్మ అతని. కానీ ఆ బ్రాహ్మణుడు వ్యాపారం చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఆపత్కాలంలో. అంటే తనదైనటువంటి ధర్మాన్ని తాను పాటించి సంపాదించలేక, తన భార్య బిడ్డల్ని పోషించలేక కష్టాలు పడుతూ ఉన్న సమయంలో వాళ్ళని బ్రతికించడం కోసం తాను వ్యాపారం చేయవచ్చు. మనం చెప్పారు కూడా, ఇవన్నీ చేయవచ్చు. అంటే ఆపత్కాలంలో మాత్రమే నిందితమైనటువంటి కర్మ చెయ్యాలి. కానీ దాన్ని ఆ విధంగా పాటించకుండా ఇతర సమయాల్లో కూడా నిందితమైనటువంటి కర్మలు చేస్తూ అది ఉత్తమమైనదిగా భావిస్తారు. ఆ విధంగా కలియుగంలో బ్రతుకుతారు. అలాగే ప్రభువు అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు సర్వగుణాలతో కూడినటువంటి వాడైనా కూడా దరిద్రుడు కనుక అయినట్లయితే, మంచి గుణాలన్నీ ఉన్నాయి కానీ వాడి దగ్గర ధనం లేదు అవడం వల్ల భృత్యులు ఎవరైతే ఉంటారో, అతన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అతన్ని వదిలేసి ఇంకొక చోటికి వెళ్ళిపోతారు. ఎన్ని మంచి గుణాలు ఉన్నవాడైనా ధనం లేకపోతే వాడి దగ్గర ఉండకుండా వెళ్ళి ఇంకొక ధనం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి చేరిపోతారు. అలాగే వంశ పరంపరాగతంగా వచ్చేటువంటి భృత్యులు ఉంటారు. పూర్వంలో ఉండేవారు, వంశాలుగా వాళ్ళకి సేవ చేస్తూ వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వారి కొడుకు, వాడి మనవడు, అలా వంశ పారంపర్యంగా వాళ్ళకి ఆ కుటుంబాలకి సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి భృత్యులు పనులలో సామర్థ్యం లేనటువంటి వారు అయిపోతారు. మీ తాతలు బాగా చేసేవాళ్ళు కానీ మనవాళ్ళందరూ కూడాను శక్తిహీనులు అయిపోతారు. అలాగా అయిపోతారు. అలాగే ఆవులు ఉన్నాయి, అవన్నీ కూడాను వట్టిపోయినటువంటివై జీవిస్తాయి. అందువల్ల యజమానులు ఆ ఆవుల్ని వదిలేస్తారు.
వట్టిపోయినటువంటివి అయిపోతాయి ఆవులన్నీ కూడా, అంటే పాలివ్వవు. అందువల్ల వాటిని వదిలేస్తారు వాళ్ళు. మానవులు కలియుగంలో తండ్రులని, సోదరులని, బంధువుల్ని, జ్ఞాతుల్ని పూర్తిగా వదిలిపెట్టేస్తారు. వాళ్ళతో సంబంధాలు ఎక్కువ పెంచుకోరు. ఎవరైనా సరే తండ్రులు వాళ్ళకి విషం, సోదరులు విషం, బంధువులు విషం, వారి సంబంధమైనటువంటి జ్ఞాతులు ఎవరైతే ఉంటారో వారందరూ విషం. మరి అమృతం ఏదండి అంటే ఆ ఉన్నటువంటి వ్యక్తి సంభోగంలో బాగా ప్రీతి కలిగినటువంటి వాడు అవుతాడు గనక భార్య అంటే అత్యంతమైనటువంటి ప్రీతితోటి ఆ భార్య సంబంధమైనటువంటి వాళ్ళంటే ఎక్కువ ఆదరణ అనేటువంటిది ఇస్తాడు. భర్త తన కన్న తల్లిదండ్రుల్ని కూడా నిరాదరిస్తాడు. ఎందుకు అంటే అతనికి ప్రీతి సంభోగం కనుక. ఆ భార్య వల్ల ఆ సుఖాన్ని అనుభవిస్తాడు గనక ఆ భార్యకి హితం చేయడం కోసం అని బావమరుదులతోటి, మరదండ్రులతోటి, తనకుండేటువంటి తన జీవన విధానంలో కావలసినటువంటి ఆలోచనలన్నీ వాళ్లతో చేస్తాడు. తన సోదరులతోనో తన తల్లిదండ్రులతోనో ఆలోచించడు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. తన జీవితానికి తన సంబంధమైన సమస్యలు వీటన్నిటినీ కూడా ఆలోచన వాళ్లతో చేస్తాడు. బావమరుదులతోటి, మరదళ్లతోటి ఆలోచన పరులవుతారు, దీనులవుతారు, స్త్రీలంపటులవుతారు. అలాగే చతుర్థవర్ణం వారు తపస్సుని చేస్తారు. చతుర్థవర్ణం వారు తపస్సుని చేస్తారు. అలాగే వాళ్ళు దండం మొదలైనటువంటి వేషాలని కూడా స్వీకరిస్తారు. వాళ్ళు గొప్ప స్థితిని పొందుతారు. తపస్సుతో చాలా గొప్ప తపస్సంపన్నులుగానో లేకపోతే ఆ విధమైనటువంటి రీతిలో జీవనం సాగిస్తూ వాళ్ళు దానగ్రహణశీలురు కూడా అవుతారు. దానాలు కూడా పుచ్చుకుంటారు. చతుర్థవర్ణం వాళ్ళు. ధర్మతత్వాన్ని తెలియనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అసలు ధర్మతత్వం ఏమిటో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆసనాలను ఇచ్చి కూర్చుంటారు, ధర్మాలని ఉపదేశం చేస్తారు. అసలు ధర్మం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి వ్యక్తులు కూడా ధర్మాన్ని ఉపదేశం చేయడానికి ఉన్నతాసనాలను ఎక్కుతారు. కలియుగంలో భూమి అన్నవిహీనమైపోతుంది. పంటలు పండవు. చాలా కష్టంగా బ్రతకవలసినటువంటి రీతి పెరుగుతుంది. దగ్గర ఇప్పటికే అలా ఉన్నది. ఇంకొకటి, మనకున్నటువంటి ఒక దౌర్భాగ్యం అనండి, మనకున్న పాపాల వల్ల అనండి, ఏదైనా అనండి, మనం పంటలు వేస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తాయి, ఇంకా రేపో మాపో చేతికి వచ్చేటువంటి రీతిలో వర్షాలు వస్తాయి, మొత్తం నాశనమైంది. నోటి ముందుకి చేరబోయే కూడు నాశనమైనట్లుగా నాశనమైపోతుంది. కారణం మన పాపాలే. ఆ విధంగా ప్రకృతిలో ఈ విధమైనటువంటి కలియుగంలో జరుగుతాయి ఎక్కువగా. భూమి విహీనమైపోతుంది. ప్రజలందరూ కూడాను అనావృష్టి చేత భయాన్ని పొందుతారు. అనావృష్టి చేత భయాన్ని, ఈ సంవత్సరంలో వర్షాలు పడతాయో లేదో, నిజంగా పడలేదు, దుఃఖమే తప్ప ఇంకొకటి లేదు. పోనీ పడ్డాయి, అవన్నీ కూడా ముంచి పారేస్తే తప్ప దాని మన పంటలకు ఉపయోగపడేటువంటివి అతివృష్టి అనావృష్టులు కలియుగంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే నిరంతరం దీనితోటి ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళే అయి ఉంటారు. అలాగే దుర్భిక్షాల చేత రాజులు, అంటే దుర్భిక్షం వచ్చింది, కరువు వచ్చింది, కరువు వచ్చేటప్పటికి రాజులు ఏం చేస్తారు? రాజ్యాన్ని పరిపాలించాలి, పన్నులు విధిస్తుంటారు బాగా. ఆ రాజులు విధించేటువంటి పన్నుల చేత పీడితులు అవుతారు. ఒక పక్క తినడానికి తిండి లేదు, ఇంకో పక్క వీళ్ళకి డబ్బు కట్టాలి, ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో విలవిలలాడిపోతారు ప్రజలందరూ కూడా. వస్త్రాలు కానీ, భూషణాలు కానీ, అన్నపానాలు కానీ, శయ్య పడకలు కానీ, మైథునం కానీ
స్నానం లేనటువంటి వారు పిశాచ సదృశులు అవుతారు. ఇవన్నీ లేకుండా అన్నమాట. ఇవన్నీ ఉండవు, వస్త్రాలు ఉండవు. ఇవాళ చూడండి, చినిగిన బట్టలు కట్టుకోవడం గొప్ప. ఒకప్పుడు చినిగిన బట్ట కట్టాడంటే వాడు దరిద్రుడు అనేవాడు. ఈవేళ చినిగిన బట్ట కడితే వాడు సంపన్నుడు. వాడు విచిత్రం. అది ఎంత పెద్దగా చినిగితే అంత గొప్ప అన్నమాట. అంటే ఆ చినిగినటువంటి బట్టతో వస్త్రం కూడా లేకుండా ఒళ్ళంతా కూడాను ప్రదర్శిస్తూ తిరిగేటువంటి వాళ్ళు అవుతారు. అలాగా వస్త్రాలు ఉండవు, అలాగే భూషణాలు ఉండవు. చూడండి, లోకంలో ఎవరినైనా ఇవాళ రోజుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎప్పుడు నగలు ధరించరు. వాళ్ళకి ఒంటి మీద ఏ ఉండవు, ఆఖరికి మంగళసూత్రం కూడా ఉండదు వివాహం అయినా. అది ధరించడం తక్కువ అనుకుంటారు, అది లేకుండా ఉంటే ఫ్యాషన్ అనుకుంటారు. వస్త్రాలు అలాగే ఉంటాయి, భూషణాలు అలాగే ఉంటాయి. భూషణాలు ఉండవు. ఇక అన్నపానాలు ఉండనే ఉండవు. ఎందుకుండవు? తినడానికి సమయం ఉండదు, తాగడానికి సమయం ఉండదు, కూడబెట్టడానికే సమయం కోసం జీవిస్తాడు. అలాగే శయ్య, నిద్రించడం కూడా ఉండదు. అందుకనే ఈవేళ రోజుల్లో రాత్రి పగలవుతోంది, పగలు రాత్రి అవుతుంది. అట్లా తిరుగుతూ ఉంటారు. అలాగే మైథునం, ఎప్పుడు జీవనం. ఇంకొకటి ఏమిటి అంటే సమయం లేదు, సందర్భం లేదు, పద్ధతి లేదు, విధానం లేదు, ఏమీ లేకుండా స్త్రీలతో కలిసి సుఖాన్ని అనుభవించడమే ఒక పశువులాగా జీవన విధానాన్ని సాగిస్తారు. అలాగే వాళ్ళు స్నానాలు ఉండవు. స్నానం లేకుండా బ్రతకడం ఫ్యాషన్ ఇవాళ. స్నానాలు చేయరు. వాళ్ళందరినీ ఎవరిని చూసినా కూడాను చాలా గొప్ప అందమైన వాళ్ళు అంటే పిశాచంలాగా ఉంటారు. పిశాచ సదృశులుగా బతుకుతారు అని చెప్తున్నాను. అలాగే కలికాలంలో మానవులందరూ కూడా స్వల్పమైనటువంటి ధనం కోసం, కొద్దిపాటి ధనం కోసమని బంధుత్వాన్ని వదిలేస్తారు. ఏమిటి అంటే పంతం, పట్టుదల, అహంకారం వల్ల వస్తాయి. వాడు ఇవ్వవలసింది 2 లక్షలు, 1 లక్ష. వాళ్ళకి తరతరాలుగా వస్తున్న బంధుత్వం, ఆ 1 లక్ష కోసం బంధుత్వాన్ని కూడా వదిలేస్తాడు. అల్పం అంటే ఇంకా చెప్పాలి అంటే 1000 రూపాయల కోసం కూడా వదిలేస్తాడు. నాకు వాడికి సంబంధమే లేదు అమ్మంటాడు. ఏమిట్రా అంటే నాకు ఇవ్వాల్సినటువంటి 1000 రూపాయలు నాకు ఇవ్వలేదు, మోసం చేశాడు డబ్బు కోసం అని బంధుత్వాలు కూడా వదిలేస్తారు. అలాగే వివాద ప్రవృత్తులై ఉంటారు. ఎప్పుడూ కూడాను తగాదా పడడానికే ఇష్టపడతారు తప్ప ఒక సమస్యని శాంతంతో దాన్ని పరిష్కరించాలని ప్రయత్నం చేయాలి. సమస్యను ఎప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప సమస్యను ఇంకా వృద్ధి పొందించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు శాంతపరిచే ప్రయత్నం చేయాలి. అది ఉండదు. ఎక్కువగా ఎంతసేపు వివాదం, గొడవ, వాదన, వితండవాదన, అది చేసి కొద్దిసేపు మనస్సుకి ఆనందం కలిగించుకోవడం. ఎదుటి వాళ్ళని హింసించాను కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టాను కదా, వాళ్ళని బాధ పెట్టాను కదా, ఆ ఆనందం మనం పొందడం. ఈ విధమైనటువంటి రీతిలో బ్రతుకుతారు. చివరికి అన్నిటికన్నా ప్రియమైనటువంటి ఈ వివాదాల వల్ల, ఈ గొడవల వల్ల అన్నిటికన్నా ప్రియమైనటువంటి తన ప్రాణాలని కూడా వదిలేయటానికి సిద్ధపడిపోతారు. అంత స్థితికి కూడా వెళ్ళిపోయి చివరికి చంపుకోవటాలు కూడా జరిగిపోతాయి. ఎన్ని ఉన్నాయండి? ప్రతిరోజు చూసేవన్నీ ఇవే. 5000 సంవత్సరాల క్రితం కలియుగాన్ని అంతటినీ అద్దం పట్టి చూపించినట్టు చూపిస్తుంది. ఇందులో ఏది ఇవాళ జరగట్లేదు చూపించండి. ఏవి జరగట్లేదు చూపించండి.
ప్రతిదీ ఎంత స్పష్టంగా చూపిస్తుందో చూడండి. ఏమండి? అలాగే చివరికి స్వజనుల్ని కూడా, తన వారని కూడా లేకుండా వాళ్ళని కూడా చంపేయడానికి సిద్ధపడిపోతారు చిన్న డబ్బు కోసం. అలాగే శిష్ణ ఉదరపరాయణులు అవుతారు. ఎప్పుడు స్త్రీ సుఖం, కడుపు సుఖం, పొట్ట నింపుకోవడం, ఈ రెండిటి మీదనే ఎక్కువ ఆలోచన. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా మధ్యలో ఉండే ఆలోచన ఈ రెండిటి మీదనే ఉంటుంది. ఇంకో ఆలోచన ఉండదు. దైవ సంబంధమైంది అసలు ఉండదు. భగవత్ సంబంధంగా ఆలోచించి మన తరింపు కోసం ప్రయత్నం చేయాలని ఉండదు. ఎంతసేపు సంపాదన చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి. అందుకే వాళ్ళు వచ్చేటువంటి చదువులు కూడా అలాగే ఉంది. కూటి కోసం కోటి విద్యలు అని లోకంలో వచ్చేటువంటి చదువులన్నీ కూడా నీకు కూటి కోసమే వచ్చాయి. నీకు సంస్కారాన్ని నేర్పించడం కోసం రాలేదు. సంస్కారాన్ని నేర్పించడం కోసం ఒక్క చదువు లేదు. మీరు ఎంత డిగ్రీలు చదవండి, మీకు పెద్ద లిస్ట్ ఉంటుంది డిగ్రీలు. ఎన్ని డిగ్రీలు చదివినా ఒక్క రవ్వంతా కూడా వాడికి సంస్కారం ఉండదు. ఆ చదువు దేనికి అంటే సంపాదన కోసం. ఏమండి, మీరు ₹1,00,00,000 కట్నం ఇస్తారా? ఇస్తేనే చేస్తాను వివాహం, లేకపోతే లేదు. ఎందుకు? మా అమ్మాయి మేము చదివించాము, ఎంత ఖర్చు పెట్టాము, అదంతా మళ్ళీ రాబట్టుకోవద్దు. ఇది కూడా ఒక వ్యాపారమే. అలాంటి పరిస్థితి వచ్చేసింది. సంబంధం, మమకారం, అనుబంధం ఇలాంటివన్నీ ఏమి కనిపించవు కలియుగంలో. ఈ రెండే ప్రధానం: సంపాదన, సుఖం. సంపాదన దేనికంటే పొట్ట పోషించుకోవడం. ఇలా జీవనం సాగిస్తారు. తర్వాత క్షుద్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు. ఒక్కొక్కళ్ళ యొక్క మనస్సుని మనం కనుక గమనిస్తే, అబ్బా, ఇంత భయంకరమైనటువంటి తత్వాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు జరిగేటువంటి సన్నివేశాలన్నీ కూడా వాళ్ళు పేపర్లోనో టీవీల్లోనో చూపిస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. అరే, ఇంత అద్భుతమైనటువంటి, ఇంత భయంకరమైనటువంటి జీవన విధానం కూడా నడుస్తుందా? అలాంటి భయంకరమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు. ఆ క్షుద్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి మానవులు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని, సత్కులంలో పుట్టినటువంటి భార్యని, పుత్రుల్ని, వీళ్ళందరినీ కూడాను పోషించకుండా వదిలేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి దుష్ట చిత్తం కలిగినట్టు వివాహం చేసుకొని భర్తని చంపేసేటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇవాళ రోజు పేపర్లో పడుతుంది. ఎంత భయంకరం! ఒకసారి జరిగిన ఒక చిన్న సంఘటన, ఒక తల్లి వచ్చి మాతో చెప్పింది. ఎవరు ఏమిటి చెప్పకపోయినా విషయం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. ఒక పిల్లవాడికి వివాహం చేశారు. వివాహం అయిపోయిన తర్వాత ఆ నూతన దంపతులు ఇద్దరు కూడాను తిరుమల దర్శనం కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆనందంగా తిరుగుతున్న సమయంలో ఈ భార్య ఆయనతో ఒక మాట అన్నది. ఏమన్నదిట? ఏమండి, నాకు ఒక కోరిక ఉంది, మీరు తీరుస్తారా అన్నది. కొత్త భార్య, వివాహం అయింది కొత్తగా, నూతన దంపతులు. భార్య అలా అంటే కాదు అని ఏమనగలదు. అలాగే తప్పనిసరిగా నువ్వేం కోరితే అది ఇస్తాను నీకు, నువ్వు అడుగు, పర్వాలేదు, కష్టమైనా సరే ఇస్తాను. నిజంగా ఇస్తారా? నిజంగా ఇస్తాను, ప్రమాణం చేయండి. ప్రమాణం చేశాడు. అప్పుడు అన్నదిట, నాకు ఇంతకు పూర్వం నుంచి ఒకరితో పరిచయం ఉన్నది, అతని దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను అనుగ్రహించుకున్నాను. జరిగిన విషయం, మేము అబద్ధం చెప్పట్లేదు, ఉన్న విషయం. వాళ్ళు వచ్చి బాధపడితే ఏమిటి సమాచారం? ఇదేమనుకోకండి, నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించి వెళ్ళిరా.
విచిత్రమైనటువంటి జీవన విధానం. ఏమండి, వాళ్ళకి తల్లిదండ్రులు, ఇంకా వృద్ధులైన తల్లిదండ్రులను ఏం చూస్తారు వీళ్ళు? వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని, సత్కుల జాత అయినటువంటి మంచి కులంలో పుట్టి మంచి జీవన విధానం చేస్తున్నటువంటి భార్యని వదిలేస్తారు. సంస్కారంతో కూడుకున్నటువంటి, సంస్కార రహితులుగానే ఎక్కువగా ఉంటారు, కానీ సంస్కారవంతులు దొరకడం చాలా కష్టం ఈవేళ. అలాంటి సంస్కారవంతమైనటువంటి వాళ్ళని వదిలేస్తారు సంస్కారహీనమైనటువంటి వాళ్ళ కోసం. సంతానాన్ని వదిలేస్తారు. వీళ్ళు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ఏది లేకుండా ఉందో చూపించండి. అలాగే కలియుగంలో ఉండేటువంటి మానవులందరూ కూడా తరచుగా నాస్తికుల యొక్క ప్రభావానికి లోనవుతారు. నాస్తికుల యొక్క ప్రభావానికి లోనైపోయి వాళ్ళు వికృతమైనటువంటి చిత్తం, మనస్సు కలిగినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళ యొక్క మాటలకి పూర్తిగా లొంగిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్పబడేటువంటి త్రిలోకాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమస్కరించడం వాళ్ళ చేత కూడా, అంటే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైనటువంటి త్రిలోకాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడాను నమస్కరించబడేటువంటి నారాయణుణ్ణి ఆరాధించరు, వదిలేస్తారు ఆరాధన. ఎందుకు? పాషండుల యొక్క ఆ పాషండ మతానికి బాగా లొంగిపోయినటువంటి మనస్సు కల వాళ్ళై పరమాత్మని ఆరాధించడం అనేటువంటిది చేయరు. మరణం వచ్చేటువంటి వాడు ఆతురుడైనటువంటి వ్యక్తి, ఆ పురుషుడు రోగగ్రస్తుడు, వివసుడై ఉండి కూడా, ఎవడైనా సరే లోకంలో మరణం సమీపించినటువంటి వాడు కానీ, లేదా పెద్ద ఆందోళనతోనో పెద్ద బాధతోనో దుఃఖంతోనో ఉన్నటువంటి వ్యక్తి కానీ, వాడు రోగగ్రస్తుడై ఉన్నటువంటి వాడు కానీ, లేదా వివశుడై ఉన్నటువంటి వాడు కానీ, తొట్టుపడుతూ అయినా సరే కంఠస్వరం లోపల నుంచి బయటికి పెగిలి రాకపోయినా సరే, కష్టంతో అయినా సరే పరమాత్మ యొక్క నామాన్ని కనుక ఉచ్చరిస్తే, ఎలాంటి సందర్భంలో అయినా, ఎలాంటి స్థితిలో అయినా సరే పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరించగలిగితే, కర్మరూపమైనటువంటి ఈ ప్రతిబంధకం ఏదైతే ఉందో దాని నుంచి విముక్తిని పొంది పరమాత్మని, పరమగతిని పొందగలుగుతాడు. అలాంటి ఆ పరమాత్మని కలియుగంలో పురుషులు ఆరాధించరు. మీకు ఇంతకు పూర్వం చెప్పాము, ఒక పురాణంలో చెప్పిన కలియుగ ధర్మాల్లో సుమారు కలియుగం 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత భూమి మీద నారాయణ నామమే వినిపించదు. శాస్త్రంలో ఉన్నది. 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత భూమి మీద నారాయణ నామమే వినిపించదు. మీకు 10,000 సంవత్సరాలకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 5,100 చిల్లర సంవత్సరాలు అయింది. ఇప్పటికే తగ్గిపోయింది. మీరు గమనించండి, ఇప్పటికే తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయింది? పూర్వంలో ఈ నారాయణ నామం ప్రతి ఇంట్లోనూ వినిపించేది. ఎట్లా వినిపించేది? తన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ పేర్లు అవే పెట్టుకునేవాళ్ళు. రామ, కృష్ణ, గోవింద, నారాయణ, నరసింహ, వెంకటేశ, శ్రీనివాస, ఇలాంటి పేర్లే పెట్టేవారు. ఈవేళ చూడండి, మీరు ఎక్కడైనా సరే పేర్లు, పరమాత్మ సంబంధం అయినటువంటి పేర్లు పెట్టేవాళ్ళు లేరు. ఒకవేళ బలవంతంగా పెట్టినా కూడా అది పిలిచేవాళ్ళు లేరు. ఏ నామాన్ని ఉచ్చరిస్తే అది పరమాత్మ ఉద్దేశ్యంగా నువ్వు ఉచ్చరించినా లేకపోయినా కూడా నీకు మోక్షాన్ని లేదా నీలో పాపాలన్నింటినీ నాశనం చేయగలిగేటువంటి ఒక గొప్ప ఆయుధం లాంటి నామం ఏదైతే నారాయణ నామం ఉన్నదో, ఆ నామాన్ని ఎవరికి, ఎలా, ఎప్పుడు, ఏ విధంగా పిలిచినా కూడాను మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి నామాన్ని ఎవ్వరూ పెట్టడం లేదు వాళ్ళ పిల్లలు. ఒకవేళ పెట్టినా కూడా పిలవట్లేదు. వాళ్ళకి నిక్ నేమ్స్ ఉంటున్నాయి. ఇంకా కొంతమంది చాంతాడంత పేరు పెడతారు.
వాళ్ళకి ఇష్టమైన దైవం ఉంటారు. భర్తకి భార్యకి వాళ్ళిద్దరికీ ఇష్టమైన దైవాలు వేరువేరుగా ఉంటాయి. ఆ పేర్లు పెడతారు. దాంతోపాటు వీళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అయ్యయ్య అందరి పేర్లు పెడతారు. ఇంత పెట్టి పెద్ద చాంతాడు చేస్తారు. చిట్ట చివరికి వాడిని పిలిచేటప్పటికే టింకు పింకు పెంకు అని పిలుస్తారు. ఏమండి, పేరు భగవంతుడి యొక్క పేరు పెట్టి పిలవడం కూడా చేతకానటువంటి రీతి కలియుగంలో నడుస్తుంది. చస్తు నువ్వు ఏది తలిస్తే అదై పుడతావు అని అంతిమ స్మృతి అనేటువంటిది ఉంది. నారాయణ నారాయణ అని తన పిల్లవాడిని పిలుస్తూ చచ్చిపోయినటువంటి అతను మోక్షాన్ని పొందాడు, అజామిలుడు. కానీ ఈవేళ చస్తూ ఏం తలవాలి? వాడిని పిలవాలంటే టింకు అని పిలుస్తాడు. వాడు టింకు టింకు అంటూ చచ్చిపోయాడు అనుకోండి, వాడు వచ్చే జన్మలో కుక్క పిల్లలు, బొచ్చు కుక్క పిల్లలకి పెడతారు ఈ పేర్లు. బొచ్చు కుక్క పిల్ల పుడతాడు వాడు. ఎవరు పిలుస్తారండి? కుక్క పిల్లల్ని పిలుస్తారు. టింకు పింకు పెంకు, వాటికి పెట్టలేరు కదా. అదే తలుస్తూ చస్తాడు, అదే పుడతాడు వాడు చివరికి. ఏమిటి కర్మ? చక్కగా భగవంతుని యొక్క నామం ఒక్కటి చాలు. నీకు చాంతాళ్ళు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఈ మనుషుల పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు యథార్థంగా చెప్పాలని. కానీ ప్రీతి, ప్రేమ, వాళ్ళ పేరు ఉండాలి, వీళ్ళ పేరు ఉండాలి, అది తగిలించాలి, ఇది తగిలించాలి. వాళ్ళ పేర్లు పిలిస్తే నీకేమొస్తుంది? ఏమీ రాదు. ఇవాళ ఇంకా విచిత్రం ఏంటంటే వెబ్సైట్లు చూసి పేర్లు పెడుతున్నారు. ఆ వెబ్సైట్లో వాడికి తోచిందల్లా రాసేస్తున్నాడు. ఏదో విచిత్రమైన పేరు పెడతాడు, ఇది విష్ణువుకి సంబంధించింది అంటాడు. అయిపోయింది. నాకు కావాల్సింది విష్ణువుకి సంబంధించింది, అదిగో ఈ పేర్లు అన్నారు, ఆ పేరు పెట్టేస్తున్నారు. ఆ పేరేమిటో అర్థం కూడా ఉండదు, విచిత్రంగా ఉంటాయి. అలాంటి పేర్లు చూసినప్పుడు వెంటనే కనిపెట్టేయచ్చు. ఓహో, మీరు వెబ్సైట్ చూసి పెట్టారా? అవునండి. అరే, స్పష్టంగా పరమాత్మకు సంబంధించినటువంటి నామం, ఎంత అందమైనటువంటి పేర్లు ఉన్నాయి. అవి పిలిచేవాళ్ళు లేరు, పెట్టుకునేవాళ్ళు లేరు. కలియుగం ఇది. ఇప్పటికే ఇలా తగ్గిపోయిందంటే రేపు మాపు వచ్చేటప్పటికి ఇంకేమవుతుంది? అందుకని మనం భగవంతుడికి కొన్ని కోట్ల థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? 10,000 సంవత్సరాల తర్వాత పుట్టించకుండా ఇప్పుడు పుట్టించింది. ఆయన నామం ఇంకా భూమి మీద ఉన్నప్పుడు ఆయన నామం మీద ప్రీతి కలిగినటువంటి ఒక జన్మనిచ్చినందుకు ఆయనకి జన్మలు రుణపడి ఉండాలి మనం. ఎంత పరిస్థితి చెప్పండి. అది 10,000 సంవత్సరాల తర్వాత మన గతేం కాదు. ఇప్పుడు కనుక పుట్టుంటే అమ్మో, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే భయం పుడుతుంది. భగవంతుడు ఎంత ఉపకారం చేశాడు మనకి. కావచ్చు మనం ఈ సమయంలో పుట్టి ఉండొచ్చు, కానీ మానవ జన్మతో పుట్టడం అనేటువంటిది, ఏదైనా జంతువుగానో పక్షిగానో వృక్షంగానో ఎప్పుడూ ఏదో ఒక జన్మ ఎత్తి ఉండొచ్చు. కానీ ఒక మానవ జన్మ ఎత్తడం జ్ఞానం కలిగిన జన్మ. ఆ జ్ఞానం కలిగిన జన్మలో కూడాను మనుషులు ఎంతమంది లేరు? అసలు భగవంతుడి మీద నమ్మకం లేకుండా బ్రతికే వాళ్ళు కొంతమంది, నమ్మకం ఉన్నా కూడాను ఇతరులు అనేక మందిని వీళ్ళే అనుకుంటూ బ్రతికేవాళ్ళు కొంతమంది, మనుష్యుల్నే దేవుళ్ళు అనుకున్న బ్రతికేవాళ్ళు కొంతమంది, ఇలా అనేక రకాలుగా బ్రతికేటువంటి వారిలో కూడా పుట్టించకుండా మనుష్యుడై పుట్టినా కూడా యథార్థతత్వమైనటువంటి నారాయణుడి యందు ప్రీతి కలిగేటువంటి జీవన విధానాన్ని మనకి ఇచ్చినందుకు అసలు మనం రుణం తీర్చుకోలేదు. ఆయన అన్నారు చూశారా గోపికల్ని, మీరు పూర్తిగా నా మీద చిత్తాన్ని ఉంచి నా కోసం బ్రతికినటువంటి మీకు నేను దేవతల యొక్క ఆయుష్ పొందినా కూడాను మీ రుణం నేను తీర్చుకోలేనన్నారు.
ఆయన మీద చిత్తాన్ని ఉంచి ఆయన గురించి బ్రతకగలిగినందుకే మరి మనకి ఇలాంటి జన్మనిచ్చి ఆయన్ని తలుచుకునేటువంటి స్థితి కలిగించినందుకు ఆయనకి మనం రుణం ఎలా తీర్చుకోగలం చెప్పి. ఆత్మ ఉన్నంత కాలం తీర్చుకున్నా కూడా తీరదు. అంతటి మహోపకారం చేశాడు మనకి స్వామి అని అనిపిస్తుంది. నిజంగా అంత ధన్యులమయ్యాం కదా అనిపిస్తుంది. అది కావాలి. అందువల్ల కనీసం పేరు మీ ఇళ్లలో నారాయణుడి యొక్క నామం, విష్ణు సహస్రనామాలు తీయండి. ఈ వెబ్సైట్లు సైట్లు వద్దు, మనం చక్కగా తీయండి. విష్ణు సహస్రనామాలు తీయండి. సహస్రనామాల్లో ఏదో ఒక నామం పెట్టండి, మంచిది. చక్కగా రోజు ఆ పేరుతోనే పిలవండి. మీరు ఎన్ని ఎక్కువసార్లు పిలిస్తే అంత మీకు పాపాలు పోతాయి. అది పని. అదిగో అది చెప్తున్నారు ఇక్కడ. ఆ విధమైనటువంటి రీతి కూడా పోతుందిట. అందువల్ల మరణాసన్నుడైనటువంటి వాడు కానీ, కష్టాల్లో ఉన్నటువంటి వాడు కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయినా సరే నారాయణుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తే చాలు, వాడికి పాపాలన్నీ పోతాయి అంటుంటే అది మాత్రం కాకుండా మిగిలినవన్నీ చేస్తున్నాము. అలాగే ఆ పురుషోత్తముడైనటువంటి కృష్ణ భగవానుడు తనని చింతిస్తే ఎవరైనా సరే, తనని మనస్సులో హృదయంలో నిలుపుకోగలిగితే ఎవరైనా, అలాంటి వాళ్ళకి ధర్మకార్యాల్లో కానీ, ద్రవ్యం దేశం మొదలైనటువంటి వైగుణ్యాల వల్ల కానీ, ఈ కలియుగంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టేస్తట పరమాత్మ. ఎవరైతే తమ హృదయాల్లో ఆ నారాయణుణ్ణి నిలుపుకుంటారో, అంటే ఆయన్ని నిరంతరం స్మరిస్తూ జీవిస్తారో, కలి తన ప్రభావాన్ని వాళ్ళ మీద చూపించలేదు, కన్ను కూడా వేయలేదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అంతర్యామి అయినటువంటి కృష్ణ భగవానుడు శ్రవణం, కీర్తనం, ధ్యానం, పూజ, సమ్మానం అనేటువంటి వాటి వల్ల ఆయన్ని గనక ఎవరైనా సరే ధ్యానించిన, ఆ సంకీర్తనం చేసిన లేదా శ్రవణం చేసిన, ఆయన కథల్ని శ్రద్ధగా పూజ చేసిన, ఆయనకి అద్భుతమైనటువంటి సన్మానం చేసిన, ఇవన్నీ చేసినటువంటి వాళ్ళకి అనేక జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాలన్నిటినీ కూడాను ఆ నారాయణుడు నాశనం చేస్తాడట. ఎంత అద్భుతమైనటువంటి ఉపాయం! అది కూడా చేయడానికి మనం మనసు అంగీకరించదు. ఇంత విచిత్రం చూడండి. అలాగే దీనికి ఉదాహరణ చెప్తున్నారు. బంగారంతో కూడి ఉన్నటువంటి అగ్ని, బంగారం ఉంటుంది, ఆ బంగారాన్ని మనం ఏం చేస్తాం? తప్పింపచేస్తాం. చిన్న దాన్ని ఏదో అంటారు, కంసాల దగ్గర ఉంటుంది కదా, ఏమంటారండి అది? మూకుడు, చిన్న మూస. ఆ మూసలో బంగారాన్ని వేస్తాడు, కింద నిప్పు పెడతాడు. ఈ నిప్పుకి అది వేడెక్కి దాంట్లో ఉండేటువంటి దోషాలన్నింటినీ పోగొట్టుకుంటుంది. అంటే ఇప్పుడు బంగారంలో ఉండేటువంటి తామ్రం మొదలైనటువంటి, ఇప్పుడు దాంట్లో రాగి మొదలైనటువంటి కలుస్తాయి కదా, కలుపుతారు కదా, ఆ దోషాలన్నీ కూడాను పోవడానికి ఉపాయం ఏమిటి? నిప్పుతో కరిగించడమే. ఏమండి, ఆ బంగారాన్ని తెచ్చి దాంట్లో ఉండే దోషాలన్నీ పోగొట్టడానికి నీటితో కడుగుతానంటే పోతాయా? పోవు కదా. నిప్పుతో మాత్రమే పోదగినటువంటి దోషాలు బంగారంలో నీళ్లతో కడిగితే ఎలాగైతే పోవో, అలాగే నారాయణుడైనటువంటి ఆ పరమాత్మ హృదయంలో ఉండటం వల్లనే పోయేటువంటి పాపపుణ్యాలు మిగిలినటువంటి ఏ ఉపాయాల చేత పోవు. అంటే ఎన్నో రకాల యోగాలు, ప్రాణాయామాలు, గట్రాలు ఏవేవైతే ఉపాయాలు చెప్పబడ్డాయో వాటన్నిటి చేత అవి పోవు. మీరు ఎన్నైనా ఉపాయాలు చేయండి, ఆ బంగారంలో ఉన్నటువంటి ఆ దోషాన్ని మాత్రం పోగొట్టలేరు.
అది దేనివల్ల పోతుంది? ఒక్క అగ్ని చేతనే. అలాగే ఒక్క నారాయణుడు హృదయంలో ఉండడం వల్లనే పాపపుణ్య క్షయం అవుతుంది తప్ప ఇతరమైనటువంటి ఎన్ని నువ్వు తల్లకిందులా చేసినా కూడా పోవు. ఉదాహరణ ఎంత చక్కనైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. అలాగే నారాయణుడు హృదయంలో ఉంటే కనుక అంతరాత్మ ఏ విధంగా అయితే శుద్ధమవుతుందో, నారాయణుడు హృదయంలో ఉండడం వల్ల అతని యొక్క అంతరాత్మ ఏ విధంగా అయితే శుద్ధమవుతుందో, ఆ విధంగా నువ్వు దేవతారాధన చేసినా శుద్ధం కాదు, తపస్సు చేసినా శుద్ధం కాదు, ప్రాణాయామం చేసినా శుద్ధం కాదు, ప్రాణుల యొక్క మేలు కోరినా శుద్ధం కాదు, తీర్థ స్నానం చేసినా కాదు, వ్రతాలు, దానాలు, తపస్సు, జపం మొదలైనటువంటి దేని ద్వారా కూడా శుద్ధం కాదు. నీకు మనస్సు శుద్ధం కావాలి అంటే పరమాత్మని నిలుపుకోవాలి హృదయంలో. నారాయణుని నిలుపుకుంటేనే సాధ్యమవుతుంది. అందువల్ల అనుక్షణం కూడా సంపూర్ణంగా శ్రీమన్నారాయణుని హృదయంలో నిలుపుకో అని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. ప్రతి క్షణం ఆయన్నే నీ మనస్సులో తలుచుకో, నిలుపుకో. అట్లా గనక అయినట్లయితే మరణకాలంలో కూడా అతని యొక్క ధ్యానమే నీకు జరుగుతుంది కనుక నువ్వు పరమగతిని పొందుతావు. ఆయనకి ఈ సమయం అయిపోయింది. పరీక్షిత్ మహారాజు కూడా ఇంకా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో చెప్పవలసినటువంటి ఒకే ఒక ఉపాయం, నీకు చనిపోయేటప్పుడు పరమాత్మ జ్ఞాపకం రావాలి అంటే జీవించి ఉన్నంతకాలం తలిస్తేనే వస్తుంది. ఎందుకని? మనస్సుకి అది అలవాటు పడాలి. అలవాటు పడినటువంటి దాన్ని నువ్వు వద్దని నిరోధించినా కూడా ఆగకుండా అది ప్రదర్శిస్తూ ఉంటుంది. మనుషుల యొక్క తత్వం అది. విషయాలకి నువ్వు అలవాటు పడ్డావు, నువ్వు వద్దని గొడవ పెడుతూ ఉన్నా కూడాను అది నువ్వు జపం చేస్తున్నా వస్తుంది, ఇంకో చేస్తున్నా వస్తూనే ఉంటుంది. అలాగే నువ్వు మనస్సుకి నిరంతరం కూడా అలవాటు చేసుకుని మనస్సులో పరమాత్మని నిలుపుకోగలిగితే అది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఉండవచ్చు. నీ ప్రయత్నం కూడా లేకుండా అప్రయత్నంగా అది నీ మనసులో సాక్షాత్కరిస్తుంది. ఆ పరమాత్మ వస్తూ ఎప్పుడైతే ఆ పరమాత్మని తలుస్తూ నువ్వు పోయావో తప్పనిసరిగా నీకు మోక్షం వస్తుంది కదా అని చెప్తున్నారు. అలాగే ఆ మరణం సమీపించినటువంటి మానవులు శ్రీకృష్ణున్నే ధ్యానం చేయాలి, అంటే నారాయణున్నే ధ్యానం చేయాలి. అలాంటి ధ్యానం వల్ల నిఖిల ఆశ్రయుడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ వాళ్ళకి స్వరూపాన్ని, ఆత్మభావాన్ని కలిగిస్తాడు, తన యొక్క సాక్షాత్కారాన్ని కలిగిస్తాడు. ఇంకా చెప్తూ రాజా, మానవులు దానికి శ్లోకం చెప్తున్నారు. కలేరు దోషనిధే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అంటున్నారు. ఇది ముఖ్యమైనటువంటి ఏమంటున్నారట, మానవులు కృష్ణనామ సంకీర్తనం వల్లనే ముక్త సంగులవుతారు, సంఘం నుంచి విముక్తులవుతారు, పరమ పురుషుడైనటువంటి నారాయణుణ్ణి పొందగలుగుతారు. ఇది ఒక్కటి మాత్రమే, అంటే పరమాత్మని సంకీర్తనం ఏదైతే ఉన్నదో అది ఒక్కటి మాత్రమే సర్వ దోషాలకి ఆశ్రయమైనటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి గొప్ప స్థితి అన్నారు. గొప్ప గుణం కలియుగానికి ఏమిటి అంటే పరమాత్మ యొక్క సంకీర్తన మాత్రం చేతనే నీకు ఉండేటువంటి సకల విధ పాపాలని నాశనం చేసేస్తుంది. కలియుగ ధర్మంలో గొప్ప గుణం అన్నమాట. నిజంగా కలియుగం చాలా దోషాలతో కూడుకున్నది. అయినా కూడాను చిన్న ఉపాయంతో వాటన్నిటినీ పోగొట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ చిన్న ఉపాయం ఏమిటి అంటే కృష్ణ సంకీర్తనం, నారాయణ సంకీర్తనం. సంకీర్తనం తప్ప ఇంకొక మార్గమే కలియుగంలో లేదు తరించడానికి అన్నాడు. అంటూ కృతయుగంలో నారాయణుణ్ణి ధ్యానించడం వల్ల కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరికీర్తనాత్ అని అంటున్నారు. కృతయుగంలో విష్ణువుని ధ్యానించడం వల్ల,
అంటే ధ్యానం వల్ల మోక్షం కలుగుతుంది. అలాగే త్రేతాయుగంలో ఆయన్ని గురించి యజ్ఞం చేయడం వల్ల మోక్షం కలుగుతుంది. ద్వాపర యుగంలో ఆయన్ని అర్చించడం వల్ల మోక్షం కలుగుతుంది. అంటే ఆయా యుగాల్లో వేటి వల్ల అయితే ఏ ఫలాలైతే కలుగుతున్నాయో అవన్నీ కూడా కలియుగంలో ఒక్క నారాయణ సంకీర్తన మాత్రం చేతనే కలుగుతాయి. నువ్వు యజ్ఞాలు చేసి తపస్సులు చేసి ఆయన్ని ధ్యానం చేసి ఏవేవైతే ఆ యుగాల్లో పొందావో వాటన్నిటి యొక్క ఫలం ఈ కలియుగంలో అవేమీ చేయకపోయినా ఒక్క సంకీర్తన మాత్రం చేతనే, అది కూడా హరి సంకీర్తనం వల్లనే. గుర్తుపెట్టుకోండి. ఏదో సంకీర్తన అంటే ఏవో రకరకాలు చేసేస్తే అది సంకీర్తన కాదు. ఒక నారాయణ సంకీర్తన, నారాయణ నామ సంకీర్తన మాత్రం చేతనే. అది దీంట్లో కలౌ తద్ధరికీర్తనాత్ అంటున్నారు. కలియుగంలో ఆ హరికీర్తనం వల్లనే ఇవన్నీ కూడా పొందగలుగుతాడు. అంటే మోక్షం పొందగలుగుతాడు, తనకున్నటువంటి సకల విధ పాపాలు నాశనం చేసుకోగలుగుతాడు. ఇంతకు మించినటువంటి ఉపాయం ఇంకొకటి కలియుగంలో లేనే లేదు. కనుక ఓ రాజా, నువ్వు కూడా నీ యొక్క మనస్సులో హృదయంలో సాక్షాత్తు ఆ పరమాత్మని చక్కగా నిలుపుకో. అది ఒక్కటి చాలా ముఖ్యమైనటువంటిది అని ఉపదేశం చేశారు. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ.